హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఇంకొక చిన్న డిజైన్స్ అయితే మేము ముందుకైతే వచ్చేసాను. ఒకసారి ఈ డిజైన్ చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. దానికి వీడియో తీసేసి ఎడిటింగ్ చేసి అప్లోడ్ అయితే చేసేసాను. ఎందుకు లేటు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకేనండి. ముందుగా వచ్చేసి శారీని తీసుకొని శారీ పళ్ళు సైడ్ ఆపోజిట్ కలర్ని అయితే తీసుకోవాలన్నమాట. ఓకేనా అండి. ఇది వచ్చేసి సింగిల్ స్టెప్ శారీ కుచ్చులు అనమాట. ఒకసారి చూడండి, మీకే బాగా అర్థమవుతుంది. ఈ డిజైన్ చూడడానికి కూడా సింపుల్ అన్న గ్రాండ్ లుక్ కనిపిస్తుంది. పట్టు శారీస్కైనా నార్మల్ శారీస్కైనా ఏ శారీస్కైనా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. తర్వాత ఇక్కడ 2 రకాల పూసలు అయితే తీసుకున్నాను. ఒకటి వచ్చేసి ఆకు టైపు, ఇంకో రౌండ్ అనమాట తీసేసుకున్నాను. నీడీలు తీసుకోవాలి. ఇక్కడ ఆపోజిట్ కలర్ గ్రీన్ అయితే తీసుకున్నాను. నార్మల్గా మీరైతే చూస్తుంటారు, సింగిల్ స్టెప్ అంటే నార్మల్గా ఫస్ట్ వచ్చేసి 4 చైన్స్ అయితే వేసుకుంటాము. ఇది కూడా సేమ్ అంతే అనమాట. 4 చైన్స్ క్రోషెట్ చేసుకోవాలి. అక్కడికి ఒక క్రోషెట్ చేసుకోవాలన్నమాట. స్ట్రైట్గా పెట్టుకొని క్రోషెట్ చేసుకోండి. చూడడానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది అనమాట. ట్రై చేసేసి ఆల్రెడీ ట్రై చేయండి. కంపల్సరీగా ఈ డిజైన్ అనేది ఇది వేసుకోవచ్చు. రౌండ్ కలర్ది ఒక పూస, తర్వాత ఆకు టైప్ అనమాట, అది మిడిల్లో వేసుకోవాలి. తర్వాత రౌండ్ది ఒకటి ఇలా ఎక్కించుకోవాలన్నమాట. చూడండి, స్లోగా మనం థ్రెడ్లోకి పోనిచ్చాలన్నమాట. అవి స్లోగా ఎక్కించుకోండి. కొంచెం చిక్కు పడుతూ ఉంటుంది, కొంచెం స్లోగా తీసుకోవాలన్నమాట. స్ట్రైట్గా దాన్ని బిల్డ్ చేసుకోండి. అక్కడికి స్ట్రైట్గా పెట్టుకొని క్రోషెట్ చేసుకోండి. కొంచెం స్ట్రైట్గా ఉండేట్టుగా చూసుకోవాలన్నమాట అదే డిజైన్ని. ఎందుకంటే కొంచెం లూజ్గా వేసినాం అనుకోండి, ఆకు అనేది తిరుగుతూ ఉంటుంది అనమాట, రౌండ్గా అనమాట. చూసుకోవాలి. ఇలా స్టిక్గా ఉండడానికి మనం స్ట్రైట్గా పెట్టేసుకొని వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు 4 చైన్స్ అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత సేమ్ అదే విధంగా అనమాట. రౌండ్ది ఒకటి, ఆకు టైప్ ఒకటి, తర్వాత రౌండ్ ఒకటి, మిడిల్లో వచ్చేసి ఆకు పెట్టుకోవాలి. ఈ విధంగా అనమాట. ఇక్కడ స్లోగా అనేది ఎక్కించుకోవాలన్నమాట. మనం దారంలోకి తీసుకొని స్ట్రైట్ లాక్ వేసుకోవాలి. తర్వాత క్రోషెట్ చేసుకోవాలి స్ట్రైట్ పెట్టుకొని. అంతే అన్నమాట. ఇదే విధంగా లాస్ట్ వరకు వేసేసుకోండి. ఈ మధ్య ఎందుకంటే వీడియోలు అప్లోడ్ చేయడం లేదంటే నేను కొంచెం ఈ వర్క్లలో బిజీ అయిపోయాను అనమాట. నేను ఎనీ టైం వర్క్స్ అనమాట. పిల్లల్ని చూసుకుంటే వర్క్ చేసుకుంటే అయితే నాకు టైం సరిపోతుంది. అందుకని వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేకపోతున్నాను. బట్ ట్రై చేస్తున్నాను. మీకోసం నేను ఇంత కష్టపడి నైట్ టైం ఎడిటింగ్ చేసేసుకొని వీడియో అప్లోడ్ చేయడానికి నేను ఇంత కష్టపడిన దానికి నాకు చిన్న ఒక లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి నా కోసం ప్లీజ్ అండి. నేను ఇంత కష్టపడిన దానికి అడుగుతున్నాను తప్ప. కష్టం ఉంటే ఫలితం ఏదో ఒక రోజు వస్తుంది అంటారు. నేనైతే ఇంత కష్టపడుతున్నాను, నా ఛానల్ ఏదో సక్సెస్ అవుతుంది అనుకుంటున్నాను, కానీ ఇంతవరకు అయితే సక్సెస్ అనేది కావడం లేదు. అదేమో నాకు కూడా తెలియదు అనమాట. ఎప్పుడు అవుతుందో ఏమో. మీరు కొంచెం నా మీద దయ చూపిస్తే కంపల్సరీగా నేను సక్సెస్ అవుతాను. చాలామంది అడిగారనమాట నన్ను, ఇంకా మీరు యూట్యూబ్లో సక్సెస్ అయ్యారా లేదా అని. సక్సెస్ కావడానికి అవుతే నాకు కూడా సంతోషమే కదండి, కానీ అది కావడం లేదు. దేవుడు ఏ బుద్ధి ఇస్తాడో నాకు సక్సెస్ తెలియదు, కానీ ఇచ్చిన మాత్రం కంపల్సరీగా మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఓకేనా అండి. ఇప్పుడు చూడండి, మొత్తం వేసుకోవాలి శారీ మొత్తం.
ఇక్కడ 4 చైన్ మధ్యలో వచ్చేసి మనం కుచ్చు అనేది కట్టుకోవాలి. చూసారా లాస్ట్ వరకు అయితే వేసుకోను. ఇప్పుడు కుచ్చు ఎలా కట్టుకోవాలో చూసేయండి. కుచ్చు అయితే కట్టేసుకోవాలన్నమాట. మన ఇష్టం అనమాట. అదొకటి కుచ్చు ఇదొక కుచ్చు కట్టుకోవచ్చు, లేదంటే అవి 2 ఇవి 2, లేదంటే ఆ 2 కలర్స్ కలిపి ఒక కుచ్చు ఎలా కావాలంటే అలా కట్టుకోవచ్చు. నేనైతే వచ్చేసి మనీ కాదు కస్టమర్ అనమాట, అందుకని వాళ్ళు వచ్చేసి అదొకటి ఇదొకటి కట్టమన్నారు, అందుకే ఇలా అయితే కడుతున్నాను. అంతే అన్నమాట. మీకు కానీ ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ ఆల్.